హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అనిల్. ఇక నుంచి అగ్ని పరీక్ష కంప్లీట్గా బిగ్ బాస్ ఫార్మేట్లో నడుస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను జరిగిన టాస్క్లన్నీ కూడా బిగ్ బాస్లో కొన్ని ఫార్మేట్లు, కొన్ని టాస్క్ ఉంటాయి కదా, అదే టాస్క్ ఫార్మేట్లు ఇక్కడ కూడా పెట్టారు. బట్ కాకపోతే హై లెవెల్ టాస్క్ కాకపోయినా కొద్దిగా ఒక రేంజ్ లెవెల్ టాస్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ అగ్ని పరీక్ష టాస్క్లో మాత్రం చాలా వరకు అంతా కూడా చాలా బాగా ఆడారు. కొంతమంది అయితే చాలా నీట్గా ఆడారు అనిపించింది. నిన్నటి ఎపిసోడ్లో కంటెస్టెంట్లు కాదు, జడ్జెస్సే వాళ్ళ ఒపీనియన్ మార్చుకోవాల్సి వచ్చింది. జడ్జెస్కి ఏదైతే వాళ్ళు ఇచ్చారో వాళ్ళ డెసిషన్స్ అన్నీ కూడా తారుమారైపోయాయి. ఎందుకంటే మాస్క్ మ్యాన్ విషయంలో ఆవిడ బిందు మాధవి నేను అనుకున్నది రాంగు. సో నువ్వు అసలు అన్ఫిట్ అనుకున్నాను బిగ్ బాస్ షోకి. సో బట్ కాకపోతే నువ్వు చాలా ప్రూవ్ చేసావు. నువ్వు ఏదైతే డెసిషన్ తీసుకున్నావు అదంతా కూడా చాలా డేర్ అండ్ డాష్ అని చెప్పేసి అతనికి హాఫ్ గుండు చేసుకున్నాడు కదా, అదే హాఫ్ గుండుని బిందు మాధవి స్వయంగా వచ్చేసి ఆ ట్రిమ్మర్తో గీకేయడం అనేది నిజంగా అసలు చాలా గుడ్ సైన్ అనిపించింది. బట్ కాకపోతే బిందు మాధవి జడ్జెస్కి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఒక సింపుల్గా ఒక 2-3 మాటల్లోనూ లేకపోతే ఒక 10 నిమిషాల్లోనో ఒక అరగంటలోనో ఒక మనిషిని డిసైడ్ చేయలేరు కదా ఒక మాటల ద్వారా. సో అదే అర్థమైంది. ఎందుకంటే వాళ్ళ దమ్ము కానీ, వాళ్ళ యొక్క డేర్నెస్ కానీ, వాళ్ళ యొక్క క్యాపబిలిటీ కానీ, ఏదైనా టాస్క్ ఇస్తానో గేమ్స్ ఇస్తేనే కదా తెలుస్తుంది. సో ఇదే విషయము ఆ 45 మెంబర్స్ ఎవరైతే వచ్చారో ఆ 45 మెంబర్స్లో కూడా ఉండొచ్చు. సో చాలామందిని కొద్దిగా అన్ఫేర్గా తీసేసేయడం కూడా జరిగింది. సో కొంతమంది అనిపించింది, కొంతమంది చాలామందిని లాస్ట్ ఎపిసోడ్లో కూడాను కొంతమందిని అయితే అనవసరంగా తీసేసారేమో అనిపించింది. ఎందుకంటే టాస్క్ ఆడి కూడా తీసేసారేమో అనిపించింది. సో బట్ కాకపోతే నిన్న జరిగిన టాస్క్లో మాత్రం కంప్లీట్గా కొంత వరకు చాలా బాగా ఆడారు. ఈ శ్రీజా దమ్ము మాత్రం ఇరగదీసింది, బెస్ట్ ప్లేయర్ అని చెప్పుకోవాలి. ఆ రోప్ టాస్క్లో సంచాలకు డాలియా ప్రాపర్గా ఆవిడ డెసిషన్ తీసుకోలేదు, ప్రాపర్గా ఆవిడ ఆన్సర్స్ చెప్పలేదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే డాలియా గారు మామూలుగా అంటే ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా అతని విషయంలో చాలా డెసిషన్ ప్రాపర్గా తీసుకోలేదు. ఇంకో కల్కి విషయంలో కూడా అలాగే అనిపిస్తుంది నాకు. సో కొన్ని విషయాల్లో మాత్రం డాలియా గారు అసలు ప్రాపర్గా డిఫెండ్ కూడా చేసుకోలేదు. ఆనీస్ గారు ఒక పాయింట్ చెప్తే డాలియా గారు దానికి డిఫెండ్ చేసుకోకుండా సింపుల్గా పోయి కూర్చొని వేసేసింది. సో అంతేకాదు లాస్ట్లో కూడాను ఆ సంచాలక విషయంలో ఆవిడ తీసుకున్న నిర్ణయాలకి ఆవిడ డిఫెండ్ చేసుకోలేదు. ఆవిడ గురించి డిఫెండ్ చేసుకోలేదు. నేను ఇలా ఇచ్చాను, ఈ డెసిషన్ ఆవిడ స్టాండ్ చెప్పలేదు. సో అది కూడా ఒక మైనసే కదా. నా దృష్టిలో డాలియా గారు వర్స్ట్ ప్లేయర్ అని నాకు అనిపిస్తుంది. మానీస్ సెన్సిబుల్ అనిపించాడు. ప్రియా కూడా కొంచెం మంచి ఆ రోప్ టాస్క్లో కూడా ఆవిడ చాలా బాగా, ఆ ర్యాంకింగ్ టాస్క్లో కూడా ఆవిడ చాలా బాగా ప్రాపర్గా స్టాండ్ తీసుకుని ప్రాపర్గా చెప్పింది. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్, నేను అదే అనుకుంటున్నాను, ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంటుంది, కామన్ మ్యాన్కి అడ్వాంటేజ్ లేదు అని చెప్పేసి ఏదైతే మనం డిస్కస్ చేసామో లాస్ట్ వీడియోలో, సేమ్ అదే పాయింట్ ఆవిడ రైస్ చేసింది. సో నిజంగా చాలా మంచి పాయింట్ అని చెప్పుకోవాలి. దానివల్లనే ఆవిడని క్యాప్టెన్గా కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా దమ్ము శ్రీజ విషయంలో అయితే దమ్ము శ్రీజ ప్రాపర్గా పాయింట్స్ పెడుతుంది, ప్రాపర్గా ఎవరు చెప్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి ప్రాపర్గా ఎవరికి ఏం చెప్పాలని చెప్పేస్తుంది. సో దమ్ము శ్రీజ గారిని ఒకసారి మాట ఎవరు ఫస్ట్ సెకండ్ ర్యాంక్ ఎవరు తీసుకోవాలని చెప్తే ప్రాపర్గా ఆన్సర్ చేసేసింది. సో అతను హ్యాండిక్యాప్డ్ ఉన్న పర్సన్ని అతన్నే ఫస్ట్ ర్యాంక్ పెట్టాలని చెప్పేసి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ని ఫస్ట్ ర్యాంక్ పెట్టాలని చెప్పేసి డెసిషన్ తీసుకుంది. ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి డాలియాకి ఇచ్చారు. సో ఈ డెసిషన్ కూడా ఆర్గ్యుమెంట్లో కూడా శ్రీజ గారు చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉన్నాడు, చాలా ప్రాపర్గా ఉన్నారు. శ్రీజ గారు ఏదైతే స్టాండ్ తీసుకున్నారో, ఏదైతే ఆర్గ్యుమెంట్ చేశారో అది చాలా ప్రాపర్ అండ్ కరెక్ట్, క్లియర్గా ఉంది. సో ఆవిడ ఫిజికల్గా కూడా అంతే స్ట్రాంగ్గా ఉన్నారు, మెంటల్గా అంతేకాకుండా ఆర్గ్యుమెంట్లో కూడా చాలా చాలా క్లారిటీగా ఉన్నారు. సో మ్యాక్సిమం ఇప్పుడు విన్నర్ క్వాలిటీస్ కనిపిస్తున్నది దమ్ము శ్రీజాకి అని నాకు అనిపిస్తుంది. అండ్ క్యాప్టెన్సీ స్కిల్స్ కానీ మానిష్ కూడా చాలా లాజికల్గా థింక్ చేస్తున్నాడు, ప్రాపర్గా ఆన్సర్ ఇస్తున్నాడు. లాజికల్గా ఏంటంటే ఓవరాల్ థింకింగ్ చాలా ప్రాపర్గా ఉంది. సో ఏదైనా స్టాండ్ తీసుకోవాలంటే కానీ, సో ఎవరి గురించైనా స్టాండ్ తీసుకోవాలి, వేరే వాళ్ళు స్టాండ్ తీసుకోవాలంటే ప్రియా ప్రాపర్గా తీసుకుంది స్టాండ్. ఇక నాగప్రశాంత్ గురించి మాట్లాడుకున్నట్లయితే, నాగప్రశాంత్ పోయి 7th ప్లేస్లో నించున్నాడు. ఎందుకు 7th ప్లేస్లో నించున్నాడు అంటే, ద్రోణాచార్యుడు ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లోనే ఉంటాడు. బట్ కాకపోతే నేను దూరంగా ఉన్నా కానీ నా గురి ఎప్పుడు ఫస్ట్ ప్లేస్ అని చెప్పేసి చెప్తున్నాడు. బిందు మాధవ్ గారు ఏమన్నారంటే, మీరు 7th ప్లేస్లో అన్నారు కదా, పోయేసేసి 15th ప్లేస్లో నించొచ్చు కదా, ఇంకా దూరంగా ఉంటుంది, చాలా ఫోకస్గా కొట్టవచ్చు అని చెప్పేసి అనింది. సో నాగప్రశాంత్ గారి ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అతను ప్రాపర్గా ఆన్సర్ చేయట్లేదు, ప్రాపర్గా
డిఫెండ్ చేసుకోవట్లేదని నాకు అనిపించింది. ఎందుకంటే 7th ప్లేస్లో నుంచి ఆయన పికిల్ మైండెడ్ అనమాట. ఒక ప్లేస్ నుంచి ఒక డెసిషన్ నుంచి ఇంకో డెసిషన్ చేంజ్ చేసుకోవడం, 7th ప్లేస్ నుంచి మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి పోయి అడగడం. 7th ప్లేస్లో ఉన్నాడు, ఒక స్టాండ్ తీసుకున్నాడు, నేను ద్రోణాచార్య అది స్టేట్మెంట్ మంచిగా ఉంది. ఆ స్టేట్మెంట్కి మళ్ళీ కాంట్రాక్ట్గా పోయి మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి పోయి చూడాలని చెప్పేసి సో అది చాలా మంచిగా అనిపించలేదు, ప్రాపర్గా తీసుకోలేదు డెసిషన్. సో ఇక్కడ షాకిబ్ కూడా పాయింట్ బాగా ఇచ్చాడు మానిష్కి. సో మీరు ప్రాపర్గా డెసిషన్ తీసుకోలేదు, అదే పాయింట్ని రైజ్ చేసాడు షాకిబ్. సో దానివల్ల ప్రశాంత్కి ఏమంటే ప్రశాంత్కి ఏంటంటే అది ఖచ్చితంగా అది మైనస్ అని చెప్పుకోవాలి. అది ప్రాపర్గా ఆన్సర్ చేసుకోలేదు, ప్రాపర్గా డిఫెండ్ చేసుకోలేదని అనిపించింది ప్రశాంత్. సో తర్వాత ఆ ప్రశాంత్ని ఇప్పుడు 7th ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్కి తీసుకొని పోయి నించుంటే అదే ప్లేస్లో నుంచి మళ్ళీ 14th ప్లేస్కి పోయి నించోబెట్టాడు ఈ షాకిబ్. సో ప్రశాంత్ విషయంలో కొద్దిగా డెసిషన్ మేకింగ్ కానీ ప్రాపర్గా ఆర్గ్యుమెంటింగ్ స్కిల్స్ కానీ డెవలప్ చేసుకోవాలి. సో అది చాలా ఇంపార్టెంట్ ప్రశాంత్కి. ఇక ఈ ర్యాంకింగ్ టాస్క్లో అయితే డిస్ప్యూట్ టాస్క్లో షాకిబ్ పాయింట్స్ బాగున్నాయి. షాకిబ్ పాయింట్స్ బాగా మాట్లాడు, ప్రాపర్గా ఆన్సర్ చేశాడు, ప్రాపర్గా ఏం చెప్పాలో ఎవరికి ఏం చెప్పాలో ప్రాపర్గా డిఫెండ్ చేసి ప్రాపర్గా చెప్పాడు. సో అలాగే మానిష్ కూడా ప్రాపర్గా ఆన్సర్ చేశాడు. యాజ్ యూజువల్గా మానిష్ మామూలుగా మెంటల్ థింకింగ్ కానీ మెంటల్ టాస్క్లు కానీ చాలా బాగా చేయగలుగుతాడు అని నాకు అనిపించింది. ఎందుకంటే అతను లాజికల్ థింకింగ్ కానీ డెసిషన్ మేకింగ్ కానీ ఆన్సర్ కానీ ప్రాపర్గా చాలా క్లియర్గా ఉన్నాడు మానిష్. అలాగే దమ్ము శ్రీజ ఆర్గ్యుమెంట్ విషయంలో చాలా ప్రాపర్గా ఆర్గ్యుమెంట్ చేయగలుగుతుంది అండ్ చాలా స్ట్రాంగ్గా చాలా స్టాండ్ తీసుకోగలుగుతుంది అందరికీ కూడాను. అంతేకాదు ఆవిడ చాలా ఆన్సర్లు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి అండ్ ఆవిడ ఆర్గ్యుమెంటింగ్ స్కిల్స్ కూడా చాలా బాగున్నాయి. శ్రీజ చాలా బాగా డిఫెండ్ చేసిందని నాకు అనిపించింది. సో ర్యాంకింగ్ టాస్క్లో కానీ రోప్ టాస్క్లో కానీ రెండిట్లోన శ్రీజ చాలా బాగా ఆడింది నిన్న జరిగిన షోలో. ర్యాంకింగ్ టాస్క్లో వచ్చేసి శ్రేయాన్ పిలిచి అడిగారనమాట. సో ఎవరిని మీరు 15లో పెట్టాలనుకుంటున్నారు? సో యాక్చువల్ చెప్పాలంటే అందరూ కూడాను 1, 2, 3, 4, 5లోనే నించున్నారు అంతా కూడాను. సో అందుకని చెప్పేసి జడ్జెస్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని శ్రేయాన్ ముందుకు పిలిచేసేసి సో ఎవరిని మీరు 15th ప్లేస్లో పెడతారని చెప్పేసి అడిగారు. సో అడిగితే ఆవిడ వచ్చేసి డాలియాని 15th ప్లేస్లో పెడతానని చెప్పేసింది. సో రీజన్ అడిగితే మీరు బెలూన్ టాస్క్లో మీకు గోర్లు ఉన్నాయి కదా, అదొక అడ్వాంటేజ్ ఉందని చెప్పేసి పాయింట్ బాగానే చెప్పింది. సో అందుకని చెప్పేసి డాలియాని 15th ప్లేస్లో పెట్టారు. తర్వాత షాకిబ్ బిల్ చేసేసి అడిగారనమాట ఎవరిని పెడతారో 14th ప్లేస్లో అంటే ప్రశాంత్ని పెట్టాడు. సో ప్రశాంత్కి వచ్చేసి డెసిషన్ చెప్పాడు, ఇదే పాయింట్ మీరు డెసిషన్ క్విక్గా చేసేసుకుంటున్నారు. 7th ప్లేస్లో నుంచి డైరెక్ట్ మీరు ఫస్ట్ ప్లేస్లోకి మళ్ళీ చేంజ్ అవుతున్నారు. ఒక హార్డ్ స్టేట్మెంట్ చేసి ఆ స్టేట్మెంట్ కాంట్రాక్ట్గా మీరు చెప్తున్నారని చెప్పేసి షాకిబ్ 14th ప్లేస్లో పెట్టారు ప్రశాంత్ని. సో అలాగే మానిష్ని తీసుకొచ్చి అడిగాడు అనమాట. మానిష్ తీసుకొచ్చి అడిగితే మానిష్ వచ్చేసి 13th ప్లేస్లో కల్కిని పెడతానని చెప్పేసి చెప్పాడనమాట. సో కాలింగ్లో అయితే కాలింగ్ టాస్క్ ఉంది కదా, ఫోన్ కాల్ టాస్క్లో, సో డే బిఫోర్ ఎస్టర్డే టాస్క్లో, సో కాలింగ్ టాస్క్లో దెర్ ఇస్ ఎ ఛాన్సెస్ ఆఫ్ నాకు ఇదే ఆలోచన వచ్చింది. యాక్చువల్ చెప్పాలంటే దెర్ ఇస్ ఎ ఛాన్సెస్ ఆఫ్ ప్రీ ప్లాన్ టాస్క్ లాగే ఉంది, నాకు ప్లాన్ లాగే ఉంది. సో డైరెక్ట్గా కొద్ది అమౌంట్ నేను ఎందుకు మాట్లాడుతున్నానో, నేను ఎందుకు అడుగుతున్నానో మీకు తెలుసు కదా అని చెప్పేసి మంచి లాజిక్ పాయింట్ మాట్లాడాడు. సో మంచిగా అనిపించింది నాకైతే, ఆ పాయింట్ కరెక్ట్ అనిపించింది. సో కల్కిని 13th ప్లేస్లో పెట్టాడు. సో సింపతి ప్రతిసారి నువ్వు ఒక సింపతి కార్డు వాడుతున్నాడని చెప్పేసి అడిగాడనమాట మానిష్. చెప్పేసి ఆవిడని కల్కిని వచ్చేసి 13th ప్లేస్లో పెట్టాడు. సో తర్వాత శ్రేయాన్ పిలిచి అడిగారు. శ్రేయాన్ పిలిచి అడిగితే పవన్ తీసుకొచ్చి 12th ప్లేస్లో పెట్టారు. పవన్ అంటే ఆయన ఫిజికల్ టాస్క్లో ఉన్నాడు కదా, ఇక్కడ ఇద్దరు పవన్లు ఉన్నారు, ఒకరు పవన్ ఇంకొకరు పవన్ కళ్యాణ్ వచ్చేసి ఆర్మీ మ్యాన్, పవన్ వచ్చేసి బాడీ బిల్డర్ అనమాట. సో బాడీ బిల్డర్ని తీసుకొని 12th ప్లేస్లో పెట్టారు. మళ్ళీ తర్వాత షాకిన్ పిలిచి అడిగారు అనమాట. షాకిన్ పిలిచి వాట్ ఈస్ నెక్స్ట్ ప్లేస్ అంటే 11th ప్లేస్లో ఎవరంటే 11th ప్లేస్లో మాస్క్ మ్యాన్ పెట్టారు. మాస్క్ మ్యాన్కి ఏదైతే పాయింట్స్ ఇచ్చాడో షాకిబ్ పాయింట్ మంచిగా ఇచ్చాడు అనిపించింది. సో పాయింట్స్ చాలా వ్యాలిడ్గా ఇచ్చాడు. సో మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మీరు నాకు మంచిగా అనిపించట్లేదు అని చెప్పి ఒక పాయింట్ చెప్పాడు, ఆ పాయింట్ నాకు గుర్తురావట్లేదు. సో పాయింట్ మంచిగానే చెప్పాడు షాకిబ్. సో మాస్క్ మ్యాన్ విషయంలో షాకిబ్ ఈజ్ నైస్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి నాకు అనిపించింది షాకిబ్ విషయంలో. సో అది తర్వాత మానిష్నే పిలిచారు. మానిష్ని పిలిచి మళ్ళీ 10th ప్లేస్లో ఎవరిని పెడతారంటే ప్రియాని పెడతానని చెప్పారు. సో ప్రియాని ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, కామన్ మ్యాన్ ఒక పాయింట్ తీశారు. సో ఆ పాయింట్ గురించి మాట్లాడారు. మీరు బిగ్ బాస్కి మీరు ఏదైతే పాయింట్ చెప్పారో అది బిగ్ బాస్కి అగెయిన్స్ట్గా ఉంది మీరు. సో అది అందుకని చెప్పేసి మిమ్మల్ని 10th ప్లేస్లో పెడతాను. సో మామూలుగా జనరల్గా బిగ్ బాస్కి ఇన్ఫ్లుయెన్సర్కి కామన్ మ్యాన్కి కలిసి ఏదైనా గొడవ పెట్టాలని వాళ్ళిద్దరి మధ్య ఒక కాంపిటీషన్ పెట్టాలని చెప్పేసి బిగ్ బాస్ ఆలోచన ఏమో, మీరు ఎందుకు బిగ్ బాస్ కాంట్రాక్ట్గా వెళ్తున్నారని చెప్పేసి మానిష్ ఒక మంచి పాయింట్ తీశారు. అది చాలా మంచిగా అనిపించింది.
సో తర్వాత శ్రేయని పిలిపించేసి ఇంకోసారి అడిగితే ఆవిడ వచ్చేసి దివ్య 9th ప్లేస్లో అని చెప్పారు. సో అలాగా. సో మళ్ళీ షాకిబ్ వచ్చేసేసి మళ్ళీ అడిగితే అతను వచ్చేసేసి చెప్పాడు శ్వేత శ్వేతని 8th ప్లేస్లో పెట్టారు. శ్వేత నాకు పీటీ ఉషలా కనిపించింది. ప్రతిసారి ఆవిడ పేరు గుర్తుపెట్టుకోలేకపోయినా మళ్ళీ తర్వాత లాస్ట్లో తెలిసింది. సో ఆవిడ పేరు శ్వేత అని చెప్పేసి ఫిజికల్ టాస్క్లో కూడా ఆవిడ సరిగ్గా ఏం బాగా ఆడలేదు. సో ఆవిడంతా కూడాను చాలా బాగా ఆడుతుంది అనుకున్నాను రోప్ టాస్క్లో. బట్ ఆవిడ స్టార్టింగ్లోనే ఆవిడ అవుట్ అయిపోతుందని నేను అనుకోలేదు. సో 1 or 2 సెకండ్ ఛాన్స్లోనే ఆవిడ అవుట్ అయిపోయింది. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆవిడ అవుట్ అయిపోతుందని చెప్పేసి. అలాగే మానేస్ని పిలిచి మళ్ళీ ఇంకోసారి అడిగితే పవన్ తీసుకొచ్చి 7th ప్లేస్లో పెట్టాడు. ఈసారి పవన్ అంటే పవన్ కళ్యాణ్. సో అది. సో దమ్ము శ్రీజ లాస్ట్లో ఒకటి డెసిషన్స్ అడిగారన్నమాట. దమ్ము శ్రీజ చాలా ప్రాపర్గా ఆన్సర్ ఇచ్చేసింది. ప్రసన్న లెగ్ బాగాలేదని చెప్పాం కదా, ఆ ప్రసన్నని తీసుకెళ్ళిపోయి 1st ప్లేస్లో పెట్టాలి. ఖచ్చితంగా అతని ఫిజికల్గాను మెంటల్గాను చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆయన ఆర్గ్యుమెంట్ స్కిల్స్ చాలా బాగుంది. ఖచ్చితంగా నా ఓటు మాత్రం అతనికే 1st ప్లేస్లో ఉండాలి అతని చెప్పేసి చెప్పింది. సో ఇంకొక ప్లేసు 2nd ప్లేస్ ఉంది కదా, 2nd ప్లేస్ ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా డాలియా ఉంది కాబట్టి డాలియాకే అని చెప్పేసి చెప్పింది. చాలా క్లియర్గా మాటల్లో కానీ నీట్గా ఉంది, చాలా క్లియర్గా ఉంది దమ్ము శ్రీజ. సో 3rd, 4th ప్లేస్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి సో ఆ ప్లేసెస్ వాళ్ళకే ఉండాలని చెప్పింది. సో ఇలాగా 1 to 15 అసలు ర్యాంకింగ్ టాస్క్ ముగిసింది. సో ఆ ర్యాంకింగ్ టాస్క్ ముగిసిన తర్వాత వెంటనే మీకు ఒక టాస్క్ పెడతాము అని చెప్పేసి ఇందులో నుంచి ఎవరినో ఒకరిని క్యాప్టెన్ చేయాలి అని చెప్పేసి మానేస్ని క్యాప్టెన్ చేశారు. ఎందుకంటే మానేస్ చాలా క్లారిటీగా ఆలోచనలు డెసిషన్ బాగా తీసుకుంటాడని చెప్పేసి మానేస్ని తీసుకున్నారు. సో అది తీసుకొని ఎవరైతే 15th ఉన్నారో ఆ 15thలో ఉన్న వాళ్ళకే డెసిషన్ తీసుకునేకి ఇచ్చింది. ఆ 15thలో ఉన్నది ఎవరంటే డాలియాకి బిందు మాధవ్ పవర్ ఇచ్చిందన్నమాట. మీరు కావాలంటే క్యాప్టెన్ని ఎంచుకొని పవర్ మీకుంది, ఎంచుకోండి అని చెప్పేసి చెప్తే సో డాలియా చెప్పారనమాట. సో మానేస్ని నేను క్యాప్టెన్గా ఎంచుకుంటున్నాను, ఇంకొక క్యాప్టెన్ వచ్చేసేసి ప్రియా అని చెప్పేసింది. సో రీజన్ కూడా చెప్పింది, చాలా డెసిషన్ మేకర్ ప్రాపర్గా ఆన్సర్ చేస్తున్నాడు అని చెప్పేసి అతన్ని మానేస్ని తీసుకుంది. తర్వాత ఇంకా ప్రియా తీసుకుంది. ప్రియా ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేసింది అని చెప్పేసి ప్రియాని నించోబెట్టింది. సో మానీస్ వచ్చేసి రెడ్ టీము, సో బ్లూ టీం వచ్చేసేసి ప్రియా. సో ఈ బ్లూ టీము రెడ్ టీం ఇద్దరు కలిసి రోప్ టాస్క్లో పార్టిసిపేట్ చేశారు. సో ఈ బ్లూ టీము రెడ్ టీంలో బ్లూ టీం సంబంధించి చాలా బాగా ఆడారు. నిజానికి చాలా బాగా ఆడారు వాళ్ళు బ్లూ టీము. బట్ ఇక్కడ బాగా ప్రాపర్గా చెప్పుకోవాల్సింది ఏమయ్యా ఉందంటే శ్రీజ ఆట గురించి చెప్పుకోవాలి. శ్రీజ రోప్ టాస్క్లో చాలా బాగా ఆడింది. ఎందుకంటే లాస్ట్ వరకు శ్రీజ ఒక్కతే ఉంది, మిగతా వాళ్ళు అందరూ అవుట్ అయిపోయారు. సో ఫైనల్గా అందరూ అమ్మాయిలంతా వెళ్ళిపోయినప్పటికీ కూడా శ్రీజ మాత్రం లాస్ట్ వరకు ఉంది. శ్రీజ బాగా ఆడింది, చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పుకోవాలి, బెస్ట్ ప్లేయరు. అందుకే లాస్ట్లో స్టార్ ప్లేయర్ అని కూడా ఇచ్చారు, స్టార్ ట్యాగ్ కూడా ఇచ్చారు శ్రీజకి. సో మీరు ఎవరైనా ఓటు వేయాలనుకుంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఈ టాస్క్లు గెలిచినందుకు గాను, ఈ బ్లూ టీంలో గెలిచినందుకు కానీ ఎవరికైతే గెలిచారో ఆ టాస్క్లో ఆ టీంలో నుంచి ఒకరిని ఎంచుకోవాలి. సో క్యాప్టెన్ పిలిచి అడిగారు అనమాట, ఎవరిని మీరు ఎంచుకుంటున్నారు ఓటప్పీల కోసము. సో ఇందులో గెలిచిన వాళ్ళకి ఓటప్పీలో చేసుకునే అవకాశం ఉందంట. సో దానికోసం అని చెప్పేసి సో పవన్ని పిలిచారు. పవన్ అంటే ఆర్మీ పర్సన్ పిలిచేసేసి సో మీరు ఓటప్పీల్ చేసుకోవచ్చానంటే ఓటప్పీల్ చేసుకున్నాడు పవన్. సో తర్వాత రెడ్ టీం నుంచి ఎవరు ఉన్నారు అంటే ఈ శ్రీజాని పిలిచారు. శ్రీజ వచ్చేసేసి ఓటప్పీలు చేసుకుంది. సో చాలా మంచిగా ఓటప్పీల్ చేసుకున్నారు వాళ్ళు. సో అది జరిగింది ఫ్రెండ్స్. సో ఏంటంటే మామూలుగా ఇక్కడ ప్రతి టీంకిను 2 టీంలు ఉన్నాయి కదా, బ్లూ టీము రెడ్ టీము. బ్లూ టీంలో చాలామంది స్ట్రాంగ్గానే ఉన్నారు, రెడ్ టీంలో కూడా సేమ్ ఉన్నారు. బట్ కాకపోతే రెడ్ టీంలో కొంచెం లేడీస్ ఎక్కువ ఉన్నారనిపించింది. సో బ్లూ టీము రెడ్ టీంలో, సో రెడ్ టీంలో మామూలుగా అంటే బాగా ఆడిందంటే శ్రీజ. సో అన్ఫేర్ అనిపించింది ఏంటంటే కొంతమంది విషయంలో, నాకు ప్రసన్న విషయంలో అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే ఆయన కాలు తొక్కలేదు, అయినా కూడా అతన్ని అవుట్ చేశారు, పక్కన పెట్టేశారు. సో ఈ డాలియా అని ఎవరైతే ఉన్నారో సంచాలకు డెసిషన్ ప్రాపర్గా తీసుకోలేదని చెప్పేసి అనిపించింది నాకు. అలాగే మానీస్ కూడా అదే చెప్పాడనమాట లాస్ట్లో, మీరు డెసిషన్ ప్రాపర్గా తీసుకోలేదు. సో నాకేం వస్తుంది, నేనేం డెసిషన్ తీసుకోకపోయినా నేనేం టీంలో లేను కదా, సో నేను ఎందుకు అట్లా చేస్తానని చెప్పేసి అంటే మానేసి చెప్పాడనమాట. సో మీకు కంటెంట్ వస్తుంది ఇలా దీనివల్లను, నాకేం రాకదు అంటే మీకు కంటెంట్ వస్తుంది కదా అని చెప్పేసి ప్రాపర్ ఆన్సర్ చెప్పాడు. సో దానికి కూడా ఆవిడేం సమాధానం చెప్పకుండా పోయి కూర్చొనేసేసింది సైలెంట్గా. సో దీన్ని బట్టి
ఏంటంటే డిఫెండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కల్కి విషయంలో ప్రాపర్గా డిఫెండ్ చేసుకోలేదని ఏదైతే బిందు మాధవ్ కదా అన్నారో, అదేవిధంగా డాలియా కూడాను డిఫెండ్ చేసుకోలేదు ప్రాపర్గా చెప్పాలంటే. సో డాలియా విషయంలో బిందు మాధవ్ గారు కొంచెం సాఫ్ట్ కార్నర్లో ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో లాస్ట్లో దమ్ము శ్రీజ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సో ఈ అభిజిత్ కానీ బిందు మాధవ్ కానీ ఓటు వేయలేదు ఇన్ ది సెన్స్ వాళ్ళ రెడ్ కార్డ్ ఇచ్చారు. సో అయినప్పటికీ కూడా దమ్ము శ్రీజ చాలా ఇరగ తీసేస్తుంది అనమాట. విచ్ మీన్స్ ఇక్కడ బుగ్గగాళ్ళు అయింది ఎవరంటే ఇక జడ్జెస్ అనమాట. జడ్జెస్ బిస్కెట్ అయిపోయారు అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే జడ్జెస్ డెసిషన్ ప్రాపర్గా లేవు. సో వాళ్ళు ఎవరైతే మీరు పనికిరారు, బిగ్ బాస్ షోకి పనికిరారు అని చెప్పేసి తీసేసేసి రెడ్ కార్డ్ ఇచ్చారో వాళ్ళే బాగా ఇరగదీస్తున్నారు. మాస్క్ మ్యాన్ అసలు ఫుల్ కంప్లీట్గా రిజెక్ట్ చేసేసారు. ఇప్పుడు ఇరగదీస్తున్నాడు మాస్క్ మ్యాన్. ఏ విధంగా శ్రీజాన్ కూడా అంతే ఇరగదీసేస్తుంది శ్రీజ. సో షాకిబ్ కూడా అంతే. షాకిబ్ కూడా అలాగే ఎరగదీస్తున్నాడు టాస్క్లన్నీ కూడా. అంటే ఆర్గ్యుమెంట్ స్కిల్స్ చాలా బాగున్నాయి షాకిబ్ విషయంలో. సో మానిష్ అంటే మామూలుగానే మానిష్ విషయంలో నాకు అనిపించింది ఏంటంటే అభిజిత్ గారు సో టాస్క్లో గెలిస్తే యాక్చువల్గా ఆ టాస్క్ ఇచ్చారు కదా క్రాఫ్ట్ డ్రాయింగ్. సో టాస్క్లో గెలిస్తే తీసుకొని పోయి వేరే లెవెల్కి పంపాలి కదా, నెక్స్ట్ లెవెల్కి పంపాలి కదా. లేదు, నేను మీకు ఈజీ కాదు టఫ్ చేయాలని చెప్పేసి ఇంకోటి దాంట్లోకి పెట్టారు. సో అదేంటో నాకు అర్థం కాలేదు, ఏం లాజికో నాకు అర్థం కాలేదు. సో ఎందుకు ఇట్లా టాస్క్ గెలిస్తే సో నేను మొన్న జరిగింది కూడా అంతే. గెలిచిన వాళ్ళని ఎవరిని తీసుకోవట్లేదు. చాలామందికి అన్యాయం జరిగింది. గెలిచిన వాళ్ళు తీసుకోలేదు. గెలవని వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళ బిహేవియర్ని బట్టి. సో జనరల్గా చెప్పాలంటే ఇక్కడ వీళ్ళు ఈ కంటెంట్ ఇవ్వగలుగుతారు, ఎవరైతే కంటెంట్ ఇవ్వగలుగుతారో బిగ్ బాస్ షోకి అని వాళ్ళకి అనిపిస్తుందో వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు. సో ఇదే పాయింట్ ఉండేది. సో ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యాయి అందరికీ కూడాను. సో ఓటింగ్ పోల్స్ ఎవరైతే ఓట్ చేయాలనుకుంటారో వాళ్ళు ఓట్ చేయండి. ఇప్పుడు ఇద్దరు అయితే ఉన్నారో వాళ్ళకి ఓటు సెపరేట్గా పోల్స్ ఓపెన్ అయ్యాయి. నిన్ననే ఓపెన్ అయిన ఓటింగ్ పోల్స్ అన్నీ కూడా సింపుల్గా క్లిక్ చేయగానే ఓటు పడిపోద్ది. సో మీరు ఓటు వేయాలనుకుంటే ఫ్రెండ్స్ ఈరోజు స్టార్ట్ అయిపోయినాయి. సో అంటే సెపరేట్ ఓట్ అప్పీల్ అనమాట. సో మొన్నే ఓట్ అప్పీల్ అయినాయి, బట్ కాకపోతే సెపరేట్ ఓట్ అప్పీలు వాళ్ళకి ఎక్స్ట్రా ఓటు ఉంటాయి అనుకుంటున్నాను. సో సెపరేట్ ఓట్ అవ్వాలంటే శ్రీజాక్ కానీ పవన్ కానీ ఈరోజు అప్పీల్ చేసుకున్నది వాళ్ళకి సెపరేట్ ఓట్ అప్పీల్ ఉండొచ్చు. ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. జియో హాట్స్టార్లోకి వెళ్ళి ఓట్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ వీడితో మళ్ళీ కలుసుకుందాం.